అందరికంటే రాష్ట్రంలో ఎక్కువ రెచ్చగొట్టేది రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. జనాలంతా రెచ్చగొడుతుంది మరి మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? మరి ఆయన ఉస్మాన్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చేసి మాట్లాడి విద్యార్థి రెచ్చగొట్టడానికి కేసు పెడితే అది ఒట్టిగానే కేసు పెట్టారని చెప్పేసి ఆయన మన కోర్టుకు పోయినాడు. మరి ఆయన వచ్చి ఆడొచ్చి మాట్లాడి విద్యార్థులు రెచ్చగొట్టొచ్చా? మరి అంటే మేము అయ్యాల మరి అదే రేవంత్ రెడ్డి సమాజంలో ప్రెస్ క్లబ్కి వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడిండు. నిన్న ఒక విద్యార్థి కూడా ఎస్ఐకి ఫోన్ చేసి డీటెయిల్గా నిలదీయడం జరిగింది. మీరు అశోక్ సార్ ఎట్లా కేసు పెడతారు? మీరు కేసు పెట్టాల్సిన అశోక్ సార్ మీద కాదు, రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టండి, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టండి, అద్దంకి దయాకర్ మీద కేసు పెట్టండి, ఎమ్మెల్సీ తీర్మానం వల్ల గ్రాడ్యుయేట్ల తరఫున ఎన్నికైనటువంటి తీర్మానం వల్ల మాట్లాడతలేదు, వాళ్ళ మీద కేసు పెట్టండి. అశోక్ సార్ మీద ఎందుకు కేసు పెడతారని ఎవరైతే కేసు పెట్టారు, ఎస్ఐ అయితే ఎవరైతే నా మీద కేసు నమోదు చేయించిండో ఆ ఎస్ఐకే ఫోన్ చేసి నిలదీయడం జరిగింది. ఒక నిరుద్యోగి నిలదీయడం జరిగింది. ఆయన కాడ సమాధానం లేదు. ఎందుకంటే ఫస్ట్ అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాహుల్ గాంధీ రెచ్చగొట్టినట్టే కదా, మీ అందరికీ మీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు రాహుల్ గాంధీ మరి ఎటు మాయమైపోయింది? ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో రాహుల్ గాంధీ మీద కేసు పెట్టాలి. ఇప్పుడు కేసు పెడితే కానీ దానికి సమాధానం దొరకదు. ఎందుకంటే ఆయన వచ్చి మా మధ్యలో కూర్చొని నిరుద్యోగులను టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆగం చేసిందని చెప్పి మరి అంతకంటే ఎక్కువ ఆగం చేస్తుంది వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తుంది కదా. మీరు మరి మేనిఫెస్టో ఇచ్చినప్పుడే చెప్పాలి, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ 89,000 ఉద్యోగాలు వేసింది, వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వలేదు, ఆ 89 ఉద్యోగాలను మేమే ఇస్తామని మీరు ఎక్కడన్నా గమనిక ఒక పేపర్లో ఒక యాడ్ వస్తే ఆడవాడి కింద గమనిక అని పెడతారు, షరతులు వర్తించును. మీరు అట్లా మేనిఫెస్టోలో షరతులు వర్తించును, గత ప్రభుత్వ ఇచ్చిన ఉద్యోగాలని మా కౌటాలను మీకు చెప్పబడును అని గమనికానికి కింద రాసి ఉంటే ఆయన ఉద్యోగాలు ఇవ్వకపోదు లేవో క్వశ్చన్ చేయడమో కాదు, అడుగు 60,000 ఉద్యోగాలు 70,000 లెక్క చెప్తాం. కాబట్టి వాళ్ళు రెచ్చగొట్టేది ఎవరు? రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు. అంటే ఇంకెన్ని రోజులు పబ్బం కట్టుకుంటాడు రేవంత్ రెడ్డి? 20 నెలలుగా నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టింది పరిపాలన చేయమని కూర్చోబెట్టినావా, లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని తిట్టమని కూర్చోబెట్టినావా? కేసీఆర్ బాగాలేదని పక్కన పెట్టినాం కదా, పక్కన పెట్టినాక నువ్వు ఇంకా కేసీఆర్ని ఎన్ని రోజులు తిట్టుకుంటూ కూర్చుంటావు? ఇంకా నువ్వు అధికారంలోకి వచ్చిందే కేసీఆర్ కుటుంబాన్ని తిట్టి అధికారంలోకి వచ్చినావు. ఇప్పుడు నేను పరిపాలన చేయవా బావంటే 20 నెలలుగా అధికారంలోకి వచ్చి ప్రెస్ మీట్ మైకు దొరికితే చాలు కానీ శివాలు ఊగుతాడు. శిగాలు ఇవ్వడం కోసమా? నువ్వు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది? దివాలా తీస్తుందా? నన్ను కోసుకొని తినే ఒక పరిస్థితిలో రాష్ట్ర ప్రథమ పౌరుడి స్థాయిలో ఉండి నువ్వు అట్లా మాట్లాడి రాష్ట్రాన్ని మొత్తం కూడా ఇవాళ దివాలా తీసే పరిస్థితులలో ఆగమాగం చేసి పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేతగాకున్నటువంటి ముఖ్యమంత్రి తీసుకొచ్చారు. అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారనుకుంటే మేము అసలు ఓటేసే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీకి అసలు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళంతా ఎందుకు వేసారు? టీఆర్ఎస్ను ఓడగొట్టాలని వేసారు, కాంగ్రెస్ గెలిపించాలని ఇవ్వాల. అధికారంలోకి వచ్చినాక మంచి పరిపాలన చేయండి, మీకు టైం ఇచ్చినాం, 64 మంది ఎమ్మెల్యేలను మీకు అధికారంలో కూర్చోబెట్టి ఇచ్చినారు, మంచి పరిపాలన చేయండి, పకడ్బందీ చేయండి. ఒక మంత్రికి అనుసంధానం ఉండదు. ఒక ఆయన అలుగుతాడు కానీ వెలుగుతాడు, ఎవరేం మాట్లాడుతారో అర్థం కాని ఒక పరిస్థితి. కాబట్టి గుంపులో గోవిందలాగా మారిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పరిపాలన. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే రెచ్చగొడుతారో మా మీద కాదు కేసు పెట్టాల్సి, అధికారంలో ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. డిగ్రీలో పీజీలు చేసిన వాళ్ళు మేము ఏదో రోడ్ల మీద తిరిగి 10వ తరగతి చదివి రోడ్ల మీద తిరిగిన వాళ్ళం కాదు. ఇది ముందు వాళ్ళు గుర్తించుకోవాలి. ఒకరు చెప్తే మాత్రమే మేము రెచ్చిపోం. ఒకరు ఇది చేస్తే ఆ రోజు G.O. 29 జరిగినప్పుడు మా మీద దాడులు జరిగినప్పుడు మా హాస్టల్లో వచ్చి అమ్మాయిలను కొట్టినప్పుడు మమ్మల్ని నిర్బంధంగా కొట్టి స్టేషన్లో బంధించినప్పుడు మరి ఈ నాయకులు రాలేదే? ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం అవుతుంది G.O. 29 ద్వారా ఇప్పుడు ఆ రోజు వచ్చిన రాజకీయ నాయకులు ఎవరు మా దగ్గర రాలేదే? అంటే మేము ఒకరోజు చెప్తే రెచ్చిపోము. ఆ రోజు వచ్చిండు బండి సంజయ్ గారు వచ్చిండు మా దగ్గరికి, వచ్చినందుకు మేము ఆయన సాధారణంగా స్వాగతం పలికినాం. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఎవరు ఎందుకు రాలేదే? వచ్చిలేరు కదా, మేము ఎవరని చెప్తే రెచ్చిపోం. కాకపోతే అశోక్ సారు 24 గంటలు మాకు అండగా ఉంటాడు. ఈ నోటిఫికేషన్ల విషయం కాదు సార్, పర్సనల్ ప్రాబ్లం ఉందని ఫోన్ చేసినా కూడా యాక్చువల్ మేము ఆయన దగ్గరికి పోకపోయినా మా దగ్గరకు వస్తాడు. మా దగ్గరకు వచ్చి మా రూమ్ల దగ్గరకు వచ్చి మా హాస్టల్ దగ్గర వచ్చి ఏం ప్రాబ్లం అని అడిగి మాకు సాల్వ్ చేస్తాడు. ఆ రకంగా సార్కు మేము దగ్గర ఉంటాము. సార్ ఏమైనా తప్పు చెప్తే మేము వినము, మేము చదువుకున్న వాళ్ళం. సారు మాకు ఎప్పుడు అండగా ఉంటాడు. తప్పకుండా సార్ ఏమి రెచ్చగొట్టేది ఏమి ఉండదు. సార్తో పాటు అశోక్ గారి మీద ఒక విమర్శ ఉంది, ఆయనకు ఒక పొలిటికల్ ఎజెండా ఉంది, పొలిటికల్ మోటివ్ ఉంది కాబట్టి నిరుద్యోగుల్ని వాడుకుంటున్నారు, నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆయన మీద కూడా విమర్శ ఉంది. వాటన్నిటి గురించి కూడా ముందు మాట్లాడుతున్నాం. రాజు నాయక్ గారు, ఇది ఎటు తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ చుట్టే తిరుగుతుంది. చాలాసార్లు కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే విషయం అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఇప్పుడు 14 నెలలో లేకపోతే 20 నెలలో అయింది మా ప్రభుత్వం వచ్చి మమ్మల్ని మాత్రం ఎందుకు అడుగుతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తోంది. దాని తోడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నిరుద్యోగుల్ని రెచ్చగొడుతున్నారు, అశోక్ గారు లాంటి వాళ్ళని ముందుండి నడిపిస్తున్నారు, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి సో ఏమైనా ఉందో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెచ్చగొడుతున్నారా వాళ్ళని? నమస్తే అండి, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా తోటి ప్యానలిస్టులకి, నిరుద్యోగులకు అనుక్షణం దగ్గర ఉన్నటువంటి మా అశోక్ అన్నకు
రవికి, క్రాంతికి, మరి వెంకటేష్ గారికి, కార్తిక్ గారికి, ప్రేమ్ గాంధీ గారికి అందరికి కూడా నమస్కారం. 2-3 విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు